నమస్తే అండి, నేను డాక్టర్ దీప్తి దామోదర, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో ఈరోజు నేను మీకు హిస్ట్రోస్కోపీ ప్రొసీజర్ అంటే ఏంటి అని చెప్తాను. సో ఈ హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి అంటే, నార్మల్గా గర్భాశయం లోపల ముఖద్వారం దగ్గర అంటే సర్విక్స్ అంటాము. ఈ సర్విక్స్ దగ్గర న్యాచురల్గా ఒక హోల్ ఉంటుంది, సర్వైకల్ ఆస్ అని అంటాం. సో ఈ హోల్ ద్వారా మనము ఒక స్కోప్ పాస్ చేసి, ఈ స్కోప్కి చివరిగా ఒక కెమెరా ఉంటుంది. సో ఈ స్కోప్ అనేది గర్భాశయంలోకి ఎంటర్ చేసి అక్కడ కొంచెం వాటర్ అనేది అంటే సలైన్ అనేది పుష్ చేసి గర్భాశయంని డిస్టెంట్ చేస్తాము. డిస్టెంట్ చేసిన తర్వాత ఈ కెమెరా ద్వారా హిస్ట్రోస్కోపీ అనే ఈ టెలిస్కోపిక్ కెమెరా ద్వారా మనం గర్భాశయం లోపల క్యావిటీ ఎలా ఉంది, లైనింగ్ ఎలా ఉంది, ట్యూబల్ ఓపెనింగ్స్ గర్భాశయం లోపలికి ఎలా ఓపెన్ అవుతున్నాయి, సో ఇవన్నీ కూడా మనం కెమెరా ద్వారా మానిటర్లో చూస్తాము. సో ఈ ప్రొసీజర్ని హిస్ట్రోస్కోపీ అని అంటాము. సో ఈ హిస్ట్రోస్కోపీ అనే ప్రొసీజర్ని మనము అనస్థీషియాలో చేస్తాము. షార్ట్ జిఏ ఆర్ జనరల్ అనస్థీషియా అంటే చిన్న మత్తు లేదా పెద్ద మత్తు అంటారు. సో ఈ అనస్థీషియాలో హిస్ట్రోస్కోపీ ప్రొసీజర్ అనేది చేయొచ్చు. సో దీంట్లో రెండు రకాలు ఉంటాయి. డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అంటాము, ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ అని అంటాం. డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అంటే మనకి ఏదైనా అనుమానం ఉన్నప్పుడు, ఏదైనా సమస్యల్లో అంటే స్త్రీలకి అధికంగా రక్తస్రావం అవుతున్నప్పుడు, అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ ఆర్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్, మెనోరేజియా, హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్, ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు మనకి యూట్రస్లో స్కాన్ చేసి చూసినప్పుడు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని అనుమానం వచ్చినప్పుడు మనం హిస్ట్రోస్కోపీ డయాగ్నోస్టిక్గా చేసి లోపల పొర ఎలా ఉంది, పొరలో ఏదైనా సమస్యలు ఉన్నాయా, పొర మందంగా ఉండటానికి కారణాలు ఏమైనా ఉన్నాయా, పులిపొరలు అంటే యూట్రైన్ పాలిప్స్ ఏమైనా ఉన్నాయా అనేది డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీలో చెక్ చేసుకుంటాము. అదే సమయంలో మనం గర్భాశయం యొక్క లోపల పొర నుంచి చిన్న శాంపిల్ అంటే బయాప్సీ అంటాము. సో ఈ చిన్న శాంపిల్ని తీసుకుని దాన్ని టెస్టింగ్కి పంపించవచ్చు. అంటే ఈ పొరలో ఉండే పెథాలజీ ఏదైనా ఉంటే మనము ఈ శాంపిల్ని మైక్రోస్కోప్లో టెస్ట్ చేసినప్పుడు కొన్ని రకాల సమస్యల్ని అలా మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఈ పొరలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఎండోమెట్రైటిస్ అంటాము. సో ఇటువంటి ఇన్ఫెక్షన్ ఉన్న సమస్యల్ని కూడా మనము ఈ పొరని మైక్రోస్కోప్లో పెట్టి టెస్ట్ చేసినప్పుడు చూడొచ్చు. సో దీన్ని డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అని అంటాము. అలా కాకుండా కొంతమందికి మనం ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ అనే ప్రొసీజర్ చేస్తుంటాము. సో ఈ ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ అంటే ఎటువంటి వారిలో చేస్తామంటే, మనకి ఆల్రెడీ సమస్య అనేది నిర్ధారణ అయింది, అంటే గర్భాశయంలో ఉండే సమస్య ఏంటి అనేది మనకి తెలుసు. సో ఆ సమస్యని ట్రీట్ చేయడానికి చేసే ప్రొసీజర్ని ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ అంటాము. సో ఈ గర్భాశయంలో ఉండే సమస్యలు ఎటువంటి ఉంటాయి అంటే, మనం ఆపరేషన్తో ట్రీట్ చేయగలిగినవి ఈ పులిపొరలు అంటే పాలిప్స్ ఉన్నప్పుడు పాలిపెక్టమీ చేయడానికి హిస్ట్రోస్కోపీ ఆపరేషన్ చేస్తాము. లేదా గర్భాశయం యొక్క పొర చాలా మందంగా ఉంటుంది, హైపర్ప్లేజియా అంటాము. సో అటువంటి సమయంలో కొంతవరకు గర్భాశయం యొక్క పొరని రిమూవ్ చేయటం కోసం హిస్ట్రోస్కోపీ, ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ చేయొచ్చు. అంతేకాకుండా కొంతమందిలో గర్భాశయం లోపల అడ్డుగోడలు ఉంటాయి, యూట్రైన్ సెప్టమ్స్ అంటాము. సో ఈ అడ్డుగోడల్ని హిస్ట్రోస్కోపీ ద్వారా మనం ఆపరేషన్ చేసి కట్ చేసి రిమూవ్ చేయొచ్చు. అండ్ హిస్ట్రోస్కోపీ ఒక్కొక్కసారి గర్భాశయం లోపల అతుకులు అనేవి ఉంటాయి, అడెహెషన్స్ అంటాము. సో ఈ అతుకుల వల్ల ఆడవారికి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావటము, అసలు పీరియడ్సే రాకుండా ఉండటము, అమెనోరియా లాంటి సమస్యలు ఉండటము, ఇటువంటి కారణాల్లో ఉన్నప్పుడు మనం ఈ అతుకుల్ని కట్ చేసి రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి కూడా మనం హిస్ట్రోస్కోపీ ఆపరేషన్ అనేది చేస్తుంటాము. సో ఈవెన్ ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడే వారికి కూడా మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు ఈ సమస్యలో ఏదైనా సమస్య మనకి స్కాన్లో కానీ 3D యూట్రైన్ క్యావిటీలో కానీ మనకి కనిపించినప్పుడు ఆ సమస్యని ట్రీట్ చేయడం కోసం హిస్ట్రోస్కోపీ ఆపరేషన్ అనేది చేస్తుంటాము. సో ఇదండి హిస్ట్రోస్కోపీ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్.